ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ రావును తొలగించాల్సిందే. పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు, రిటైర్డ్ ఈఎన్సీల డిమాండ్లు. ఆయన్ని విచారిస్తే తప్ప ఇరిగేషన్ అక్రమాలు బయటకు రావని కమెంట్లు. మురళీధర్ రావును తొలగిస్తేనే నిజాలు బయటకు వస్తాయి. బీఆర్ఎస్ నిర్ణయాలను ఆయన సమర్థిస్తున్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్య. ఎంతకాలం పట్టాలి ఈయనను తొలగించడానికి? ఎంతకాలం కావాలి నేను తొలగించడానికి? ఈయనను తొలగించడంతో పాటు మీరు ఏదో జ్యుడిషియల్ ఎంక్వైరీ అది ఇది అంటున్నారు కదా, ఫస్ట్ విచారించాల్సింది మురళీధర్ రావుని. అరే మీరే అంటారు ఆయన అన్ని నిజాలు చెప్తున్నాడు, కేసీఆర్ని ఇంకా సమర్థిస్తున్నాడని. మరి 4-5 మంత్రులు ఆయన్ని మేడిగడ్డకి ఎగేసుకొని తీసుకుపోయి ఆయనతోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పిస్తున్నారు కదా మేడిగడ్డ దగ్గర. మరి ఈ మంత్రులకు తెలియదా కేసీఆర్కి ఊడిగం చేసిన ఇంతకాలం మొత్తం ఏక్ నెంబర్ చోరీ ఈ మురళీధర్ రావు అనేటోడని? అదే మంత్రులు అదే మేడిగడ్డ తీసుకుపోయి ఆడనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పిస్తారు మీరు. ఫస్ట్ వీళ్ళని అరెస్ట్ చేయాలా, వీళ్ళని అరెస్ట్ చేసి లోపలేసి తోమితే అన్ని విషయాలన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు నేను లాస్ట్ ఒక ఇంటర్వ్యూ చేసిన పెంటారెడ్డి గారు, ఆయన టోటల్ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకి కేసీఆర్కి సలహాదారుడిగా ఉన్నాడు, 10 సంవత్సరాలు ఉన్నారు. ఆయనే చెప్తున్నాడు ఇది పెద్ద బోగస్ ప్రాజెక్టు, నేను ఒకటి చెప్తే ఒకటి చేసిర్రు, అసలు దొంగ మురళీధర్ రావు అని పెంటారెడ్డే చెప్తున్నాడు. నేను ఇది మన మేడిగడ్డ బ్యారేజ్ ఒక ఎత్తులో ఆడ పంప్ హౌస్ పెట్టమంటే తీసుకుపోయి లోపల పెట్టిరు, అన్నారం అంతే, సుందిల్ అంతే, 200% మళ్ళీ మునుగుతాయి మీరు చూడండి అంటున్నారు. ఆయన కఠినంగానే చెప్తున్నాడు. నేను చెప్పిన ఒక్క మాట నీ మురళీధర్ రావు వినలేదని ఆ పెంటారెడ్డే చెప్తున్నాడు. మళ్ళీ ఇంకేం కావాలి మీకు ఎవిడెన్స్? ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ రావును తొలగించాల్సిందే అని పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు, రిటైర్డ్ ఈఎన్సీలు డిమాండ్ చేస్తున్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో 11 ఏళ్లకు పైగా ఎక్స్టెన్షన్పై కొనసాగుతున్న మురళీధర్ రావును తొలగించి విచారిస్తే తప్ప అక్రమాలు బయటకు రావని స్పష్టం చేస్తున్నారు. మురళీధర్ను పదవి నుంచి తొలగించాలని ఇప్పటికే పలుమార్లు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. తాజాగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని లేవనెత్తారు. ఇటీవల తెలంగాణ ఇంజనీర్స్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం, జస్టిస్ చంద్రకుమార్, సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి తదితరులు మాట్లాడుతూ మురళీధర్ రావు కొనసాగింపు సరికాదని విమర్శించారు. మరి ఎట్లా కొనసాగిస్తున్నారు? వీళ్ళేమో ఒకవైపున మురళీధర్ రావును కొనసాగిస్తారు, ఆయన్ని ఎత్తుకపోయి మేడిగడ్డ దగ్గర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటారు, మళ్ళీ మేడిగడ్డని కట్టాలని ఎల్ఎన్టీతో చర్చలు జరుపుతారు. అసలు మీ చిత్తశుద్ధి ఏంది?